ఇప్పుడు 2025 ఛాలెంజెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో పరిస్థితి అయితే ఇది. సో మీరు అన్నారు బీజేపీ అని. సో నేను కూడా అడుగుతున్నాను, బీజేపీలో ఈ అధ్యక్ష పదవి మార్పు విషయానికి గనక వస్తే అంటే ఎలాంటి క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళను తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి? మనం చెప్పడం కాదు కానీ బట్ బీజేపీలో జరుగుతుంది నేను చెప్తాను. బీజేపీ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చల్లో ఏముందంటే 2-3 అంశాలు ప్రాతిపదికగా మాట్లాడుతున్నారు. ఒకటి ఏమంటున్నారంటే ఆర్గనైజేషన్, ఇప్పటి వరకు ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ని మనం పెంచుకోలేకపోతున్నాము, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ని మనం పెంచుకోవాలి అండ్ ఆర్గనైజేషన్ ని ఏకతాటిపైకి తీసుకొచ్చుకొని ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ మోడ్ లోకి బీజేపీ వెళ్ళాలనేది ఒక అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే పొలిటికల్ అక్యుమెన్షిప్ ని మనం ఒడిసి పట్టుకోవాలి, ఆ పొలిటికల్ అక్యుమెన్షిప్ తోనే ముందుకు వెళితేనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగలదు అనేది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఐడియాలజికల్ అంశాలని అండ్ రెగ్యులర్ డెవలప్మెంట్ లేకపోతే ఈ గవర్నెన్స్ వీటికి సంబంధించిన అంశాలని కలిపి ఎలాంటి ఒక ఫార్ములా బిల్డ్ చేయాలనేది మూడో అంశం. ఈ 3 అంశాల్లో 2-3 రకాల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి పాత వాళ్లే ఉంటేనే బాగుంటుంది అని ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాత వాళ్ళు అంటే ఎవరు? సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మొదటి నుంచి కార్యకర్తగా ఉన్న వాళ్ళు, బీజేపీలోనే ఉన్న వాళ్ళు, బీజేపీని పట్టుకొని ఉన్న వాళ్ళని చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. రెండో అభిప్రాయం అంటే బీజేపీలో ఉన్న వాళ్ళే అంటే ఎవరు? బీజేపీలో ఉన్న క్యాపబుల్ పర్సన్, క్యాపబిలిటీకి దీనికి ఏంటి సంబంధము? మనకు క్యాపబిలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చినా సరే బట్ మన లైన్ కి తగ్గట్టుగా ఉండడం ఇంపార్టెంట్ కదా అనేది ఇంకో అభిప్రాయం. సరే పాత కొత్త అనే చర్చ అటువైపు నడుస్తోంది. బట్ ఇందులో 2-3 ప్రాబబుల్స్ లిస్ట్ లో మనం చూసినట్టయితే ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినపడు. బికాస్ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన అధ్యక్ష మార్పిడి ఉంటుంది అని చెప్పారు. సో అటు ఎట్లాగూ సంజయ్ నేను రేస్ లో లేనని చెప్పారు. అండ్ ఇంకోవైపు చూస్తేనేమో ఇప్పుడున్న లీడర్స్ లిస్ట్ లో అంటే ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచారు అండ్ ఎంపీగా గెలిచారు కానీ ఆయన్ని ప్రెసిడెంట్ ని అంటే ఎంపీగా గెలిచారు కానీ ఆయన మినిస్ట్రీలోకి తీసుకోలేదంటే ఆయనకి ఎటువంటి అవకాశం కల్పిస్తారు? ఈ చర్చ నడుస్తోంది. ఏ అవకాశం కల్పిస్తారు అంటే ఆయన ప్రెసిడెంట్ చేస్తారు కాబట్టే మినిస్ట్రీలోకి తీసుకోలేదు అనే ఒక చర్చ ఉంది. అండ్ అది కాక ఇప్పుడు అరవింద్ గాని రఘునందన్ రావు గాని వీళ్ళ పేర్లు చాలా ప్రముఖంగా వినపడుతున్నాయి. ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది అండ్ రఘునందన్ రావు పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. సో దాంట్లో ఏ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి అనేది లెట్ దెమ్ డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేయాలి. అయితే ఇప్పుడు మన అనాలిసిస్ ఏంటంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ లేదా ఆ బీజేపీని లేకపోతే తెలంగాణ రాజకీయాల్ని గమనిస్తున్న వ్యక్తిగా కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక అధ్యక్షుని నియమిస్తారు, ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తుంటారు, ఎలక్షన్స్ టైంలో ఇంకొకరిని తీసుకొస్తారు, వాళ్ళు ఎలక్షన్ లీడ్ చేస్తారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. రాంగ్ స్ట్రాటజీ ఏమో నా అభిప్రాయం. ఎందుకు అంటే ఈ రోజు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడమే పనిగా పెట్టుకొని ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కోసం ఇంకొక వ్యక్తిని తీసుకురావడం అంటే ఈ 2 ఏళ్ళు ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టినట్టయితే ఈ లోపల బీఆర్ఎస్ పుంజుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా 1 or 2 అండి, ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ ఉంటుంది. 1 or 2 మధ్యనే నడుస్తుంది గొడవ. ఏ ఆర్ బి వీళ్ళిద్దరి మధ్యనే ఉంటది ఫైట్. సి ఈజ్ ఆల్వేస్ ఇర్రెలవెంట్ ఇన్ పాలిటిక్స్. సో నువ్వు సీలో ఉన్నంత కాలం, నువ్వు సీలో ఉండి నేను ఆర్గనైజేషన్ స్ట్రెంత్ తెచ్చుకొని లాస్ట్ లో ఒక వ్యక్తి తీసుకొచ్చేసి కొట్టేస్తాను అని అంటే ఈ రోజున పరిస్థితిలో కాదు. ఈ 2 years బీఆర్ఎస్ కి చాలా క్రూషియల్ అవుతుంది. బీఆర్ఎస్ కనుక స్ట్రాంగ్ హోల్డ్ పెంచుకోగలిగింది అని అంటే అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది ఆట. సో మళ్ళీ అప్పుడు బీజేపీ ఇర్రెలవెంట్ అవుతుంది. సో ఈ రోజు పొలిటికల్ అక్యుమెన్షిప్ చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. ఈ రోజు పొలిటికల్ అక్యుమెన్షిప్ తోటి ఈ రోజు నుంచే పొలిటికల్ నిర్ణయాలు, పొలిటికల్ డిసిషన్స్ తీసుకుంటూ పొలిటికల్ స్ట్రాటజీస్ తోటే ఒక పొలిటికల్ పార్టీని నడపగలిగితే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ విల్ బి ఇర్రెలవెంట్, బీజేపీ విల్ ఫార్మ్ డిఫరెంట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అనే ఒక వాతావరణం బిల్డ్ అవుతుంది. ఈ 2025 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే భావన బిల్డ్ అయితే ఆటోమేటిక్ గా ఎలక్షన్స్ కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్న దాంట్లో 2 విషయాలు, ఒకటి ఐడియాలజికల్ గా పార్టీని డెవలప్ చేసుకోవడం అండ్ పొలిటికల్ గా డెవలప్ చేసుకోవడం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్? ఈ రెండింటి మధ్య అందరూ పొలిటికల్ లీడర్స్. మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఐడియాలజికల్ పొలిటికల్ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. యాక్చువల్లీ చాలా మంది దీన్ని వేరే అనుకుంటున్నారు. ఐడియాలజికల్ అంటే కేవలం ధర్మం గురించి మాట్లాడాలి లేకపోతే హిందుత్వం మాట్లాడాలి, ఇవి వేరే అనుకుంటున్నారు. అవన్నీ కూడా పొలిటికల్ నిర్ణయాలే. మీరు బటెంగేతో కటెంగే అన్నారండి. బటెంగేతో కటెంగే డెఫినెట్లీ ఎలక్షన్ గెలిపించగలిగినటువంటి నినాదం. అది ఈవెన్ ఐడియాలజీకి లింక్ అయి ఉన్న నినాదం. హిందుత్వకి లింక్ అయి ఉన్న నినాదము. అది పొలిటికల్ రిజల్ట్స్ కూడా ఇవ్వగలిగింది. సో ఐడియాలజీ పొలిటికల్ రిజల్ట్స్ ఇచ్చేదిగా ఉండాలి. పొలిటికల్ రిజల్ట్స్ కి ఐడియాలజీకి సంబంధం లేదు అనడం
అది నిజంగా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఐడియాలజీ పొలిటికల్ రిజల్ట్స్ ఇవ్వగలిగితే అప్పుడే బీజేపీ గెలవగలుగుతుంది. అంతేగాని అసలు ఐడియాలజీని పూర్తిగా పక్కన పెట్టిన కష్టమే. పూర్తిగా పొలిటికల్ దాంట్లోకే ఓన్లీ గవర్నమెంట్ నిర్ణయాలు మీరు ఎన్ని మాట్లాడినా, నేను ఇది లాస్ట్ టైం ఎన్నోసార్లు చెప్తున్నాను, ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీ మధ్య లైక్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు లేకపోతే మల్లన సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు తీసుకోండి, లేకపోతే రైతు బంధు తీసుకోండి, తెలంగాణ ఉద్యమం తీసుకోండి, ఎన్ని మాట్లాడినా అవన్నీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఐడెంటిటీకి సంబంధించినవి. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అస్తిత్వము, ఇవన్నీ. కాంగ్రెస్ సెక్యులర్ ఆలోచనలు, గవర్నెన్స్, సంక్షేమ పథకాలు, ఇవే కాంగ్రెస్ తో చుట్టూ జరుగుతాయి. సో ఒక పార్టీకి ఐడెంటిటీ ఉంటుంది. బీజేపీ ఐడెంటిటీని బీజేపీ గుర్తించకపోతే, బీజేపీకి ఒక ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దేశము, నేషనలిజము, ధర్మము, హిందుత్వము, ఇట్లాంటి కొన్ని ఒక కోర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ కోర్ క్వాలిటీస్ ని ఒడిసి పట్టుకొని పొలిటికల్ గా వాటిని సరిగ్గా అన్వయించగలిగిన రోజు ఇవన్నీ పటాపంచలైపోతాయి. అండ్ దాని కోర్ ఓటర్ బేస్ ఉంటుంది. లైక్ మహారాష్ట్రలో జరిగింది, బటెంగేతో కటెంగే ఎంత గట్టిగా నినాదంగా మారిందో, అదే టైంలో ఇప్పుడు బటెంగేతో కటెంగే అనేది ఒకవైపు పోలరైజ్ చేయగలిగింది, హిందువుల్ని పోలరైజ్ చేయగలిగింది. ఇంకొక వైపు లాడ్లీ బహన యోజన, సంక్షేమ పథకం, అది కూడా నిలబెట్టింది. ఈ రెండు కాంబినేషన్ లో మహారాష్ట్రలో గెలవగలిగారు. అంతేగాని ఒకటే దాంట్లో గెలవలేరు. అది అర్థం చేసుకునే లీడర్షిప్, అది అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్ సమన్వయపరచగలిగే లీడర్షిప్ వస్తే బీజేపీ రేపొద్దున గెలవగలుగుతుంది. మన దగ్గర ఉందా పాసిబిలిటీ? డెఫినెట్లీ ఉంటుంది. బీజేపీలో లేనిది ఏంటంటే, బీజేపీ చూస్తే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళేం చిన్నోళ్ళు కాదు. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లాను ప్రభావితం చేయగలిగే స్థాయి ఉన్నవాళ్ళు. ఈరోజు చేస్తున్నారా అంటే ఆ వాతావరణం వస్తే చేయగలుగుతారు. ధర్మపురి అరవింద్ ఉన్నాడు అనుకోండి, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ధర్మపురి అరవింద్, ఆయన పాత్ర సిగ్నిఫికెంట్ గా లేదా? ఆయన కవితను ఓడగొట్టాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన లిటరల్లీ చెప్పాలంటే అక్కడ 2 ఎమ్మెల్యేలని గెలిపించుకున్నారు. ఆయన గెలిచారు ఎంపీగా. సరే, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు అని అంటారు కావచ్చు, బట్ వాట్ ఎవర్, ఆ ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి ఆయన పాత్ర గట్టిగానే ఉంది. దానికి కొంచెం యాడ్ ఆన్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆదిలాబాద్ జిల్లాలో సిగ్నిఫికెంట్ గా వాళ్ళ పాత్ర ఉంది. అండ్ కరీంనగర్ బండి సంజయ్ ఉన్నారు. అండ్ ఈవెన్ ఈటెల్ రాజేందర్, చాలా సిగ్నిఫికెంట్ మ్యాన్. ఈటెల్ రాజేందర్ ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు రికగ్నేషన్ ఉంది. అండ్ కిషన్ రెడ్డి లేకపోతే రాజాసింగ్ గారు, వీళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల, ఈవెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేబెళ్ళ. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్పేస్. లాజికల్ ప్రకారం ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ రెండు ఇవి కలపగలిగే వ్యక్తి కావాలి, పొలిటికల్ యాక్యుమెన్షిప్ కావాలి, పొలిటికల్ డిసైసివ్నెస్ కావాలి. ప్రతి అంశాన్ని ఇమీడియట్ గా పొలిటికల్ గా ఆలోచించి పొలిటికల్ గానే దాన్ని ఎదుర్కోగలిగే పొలిటికల్ పార్టీగా నడపగలిగితే బీజేపీకి ఆస్కారం ఉంటుంది. మోర్ దాన్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ పొలిటికల్ పార్టీ. You should understand that. So పొలిటికల్ పార్టీగా అది రూపాంతరం చెందినంత వరకు పొలిటికల్ స్పేస్ లో గెలవడం కష్టం. దట్స్ అ పాయింట్. అంటే నేను పొలిటికల్ పార్టీ పొలిటికల్ అక్యుమెన్షిప్ అని ఎందుకంటే, ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఏం మాట్లాడండి, గాంధీ భవన్కి వెళ్ళి చూడండి సార్, ఎవరైనా సరే, ఎనీ పొలిటికల్ లీడర్ ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ పొలిటికల్ లీడర్షిప్ అనే దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో ఆ పొలిటికల్ లీడర్షిప్ అనేది ఎక్కడో బీజేపీలో కనిపించట్లేదు. అది ఉన్నవాళ్ళు లేక కాదు, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన 100% పొలిటికల్, వాటి రోజు పొలిటికల్ గా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. సో లేక కాదు, దాన్ని కరెక్ట్ గా దాన్ని కలిపే ఒక నాయకుడు ఎవరవుతారు, ఎవరిని చూస్ చేసుకుంటది బీజేపీ, దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ వాళ్ళకి. డెఫినెట్లీ అది తెలంగాణ రాజకీయాల్లో కూడా అది ఓ సిగ్నిఫికెంట్ ప్రభావం చేయడానికి వాళ్ళు సరైన నిర్ణయం ఎలా తీసుకుంటారు అనేది చూద్దాం. లెట్స్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.